మాజీ ప్రధాని వాజ్పేయి జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలలో వాజ్పేయి జన్మదినాన్ని పురస్కరించుకొని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామీణ అధ్యక్షుడు సంజీవ నాయుడు, నాయకులు కృష్ణయ్య, శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, కోటేశ్వరరావు, నారాయణ, రమాదేవి మొదలగువారు పాల్గొన్నారు. దేశంలో మొక్కలేని నాయకుడు అంటే ఒక వాజ్పేయి ఒక్కడికి ఎవరు లేరు. అపోజిషన్ పార్టీలో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఇందిరాగాంధీ దగ్గర కానీ పివి నరసింహరావు దగ్గర మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి, మంచి నాయకుడు. ప్రధానమంత్రి బీజేపీ నాయకులు శ్రీ వాజ్పేయి గారి 91వ జన్మదిన శుభ సందర్భంగా గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టె, పాలు, పళ్ళు పంచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణం మరియు మండలంలో ఉండే బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఏకమై ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పెద్దలు మన రాయగొండ శ్రీనివాసరావు గారు, అలాగే చలమేశ్వర్ గారు, అలాగే సారంగం శ్రీనివాసరావు గారు, అదే మా మండల నాయకులు సంజయ్ గారు, అలాగే రాజారాం గారు, వీరందరూ కూడా ఒక ఐకమత్యంతో ఈ స్ఫూర్తితో ఈ యొక్క బీజేపీ సారథ్యం, మోడీ గారి సారథ్యంలో ఆ స్ఫూర్తితో పనిచేస్తామని వివిధ పట్టణంలో ప్రతి ఒక్క సమస్య మీద గళమెత్తి అధికార పక్షాన్ని కాకుండా ప్రతిపక్షాన్ని తేడా లేకుండా అందరి సమస్యలు కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకొని పోతామని దానికి మొట్టమొదటి అటల్ బిహారీ వాజ్పేయి మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 91 జన్మదిన సందర్భంగా ఈరోజు మేము పేదలకి రొట్లు, పండ్లు, పాలు పంచడం జరుగుతుంది. అదేవిధంగా మన భారతదేశంలో మచ్చలేని నాయకుడు ఎవరయ్యా అంటే ఒక వాజ్పేయిని చెప్తారు. ఈరోజు ఆయన వల్ల మన భారతదేశానికి ఒక పేరు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆరోగ్యం బాగుండాలని ఈరోజు మేము దేవుని ప్రార్థిస్తూ ఈరోజు పేదలకి పళ్ళు, రొట్లు పంపడం జరుగుతుంది. అదేవిధంగా దేశం ముందుకు పోవాలంటే రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఉంటేనే దేశం ముందుకు పోద్దని ప్రపంచ దేశాలు కూడా ఈరోజు మన భారతదేశం వైపు వస్తున్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈరోజు గ్యాస్ కనెక్షన్లు అయితేమి, ముద్రా యోజన లోన్లు కానీ, ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా కరెంట్ కనెక్షన్లు కూడా ఈరోజు 120 రూపాయలకి అందుబాటులోకి వచ్చేసింది.